ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నామయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సస్కచక్రం సక్రీటకుండలం సపీతవస్త్రం సరసీలుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ప్రియ భాగవతత్ములారా, మనం ఈరోజు విష్ణు సహస్రనామంలోని 3వ శ్లోకం. యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహపః శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. 3వ శ్లోకంలో 7 నామాలు ఉన్నాయి. 18 నుంచి 24 వరకు. యోగ యోగ ఓం యోగాయ నమః. యోగ సాధన 18 నామం. యోగ సాధనచే పొందబడవాడు విష్ణు. విష్ణు సాయుధ్యం పొందుటకు యోగం ఒక సాధనం. జ్ఞానేంద్రియములను బాహ్య దృష్టి నుండి మరలించి అంతర్ముఖం గావించుటే యోగ సాధన మనవడును. యోగం ద్వారా సాధకుడు సత్యమును దర్శించగలడు, అనగా పరబ్రహ్మంతో మహమును పొందగలడు. ఇట్టి పొందుటకు యోగం భావించబడుతుంది. యోగ పురుషుడైన విష్ణువునకు నమస్కారం. యోగ విధాం నేత్రే ఓం 13, 19 నేత్ర ఓం 19 నామం. ఓం యోగ విధాం నేత్రే నమ. యోగమును తెలియగోరు సాధకులు మార్గమును చూపువాడు పరమాత్ముడు. పరమాత్మను చేరుటే యోగ సాధకులందరూ అంతిమ ధ్యేయం. సాధకులందరికీ ఆశ్రయుడు మహావిష్ణువే. ఇదే విషయం భగవద్గీతలో రాజగుహ్య యోగం కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పినాడు. ఎవరైతే నిరంతరం ధ్యానించుందరో వారే యోగక్షేమములైన సూచితను. యోగ విధులందరూ ఆశ్రయుడైన విష్ణువునకు నమస్కారం. తదుపరి 20వ నామం. ప్రధాన పురుషేశ్వర. ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః. ప్రధాన శబ్దమునకు మాయ అని అర్థం. ఈ వస్తు ప్రపంచమునికి మాయే కారణం. పురుష శబ్దం ప్రతి ఒక్కరిలోనూ ఉంటున్న జీవిని సూచించను. మరియు ఈ రెండింటికి మాయ, జీవి, ప్రభు, ఈశ్వరుడు పరబ్రహ్మయే మాయమగను, జీవుని మాయగను, జీవునిగను, ప్రభుగను వ్యక్తమవుతున్నాడు. ఈ 3 విధములుగా వ్యక్తమవుతున్న పరబ్రహ్మయకు విష్ణువునకు నమస్కారం. తదుపరి నామం. నారసింహవపుషః. నారసింహవపుః. ఓం నారసింహవపుషే నమః. 21వ నామం. విష్ణు అవతారమైన నారసింహుడు సగం మానవాకారంగాను మిగిలిన సగం సింహాకారంతో వెలిసి దురంకారంతో మదించిన హిరణ్యకశిపుని వధించి అతని పుత్రుడు భక్తుడైన ప్రహ్లాదును ఉద్ధరించినాడు. నారసింహ అవతారములుగా వెలిసిన విష్ణువునకు నమస్కారం. శ్రీమాన్. ఓం శ్రీమతే నమః. 22. శ్రీ అనగా మహాలక్ష్మి, ఎల్లప్పుడూ లక్ష్మితో నుండివాడు విష్ణువు. పురాణంలో లక్ష్మి ఆదిశక్తిగా వర్ణించబడింది. క్రియాశక్తి అనగా సమస్త శక్తులకు నిలయమైన లక్ష్మీదేవితో కూడినటువంటి వాడు విష్ణువు. అటు విష్ణువునకు నమస్కారం. 23వ నామం. కేశవ. ఓం కేశవాయ నమః. అందముగా ముడివేయబడిన తల వెంట్రుకలు కలవాడని ఒక అర్థం. కేసి అనే రాక్షసుని చంపిన వాడని మరొక అర్థం. శ్రీకృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడు మేనమామ అయిన కంసుడు శ్రీకృష్ణుని సంహరించుటకు కేసి అనే రాక్షసుని పంపెను. అతను మదించిన శ్రీ కృష్ణ భగవానుడు విష్ణు అవతారం. మహావిష్ణువు నమస్కారం. ఓం పురుషోత్తమ. 24వ నామం. పురుషోత్తమ. ఓం పురుషోత్తమాయ నమః. ప్రతి వ్యక్తిలోనున్న జీవుడు 2 వస్తువులుగా మిశ్రమంగా భావించవచ్చు. ఒకటి నాశమగు పాంచభౌతిక ప్రకృతి, రెండవది నాశం లేని ఆత్మస్వరూపం. పరమాత్మ ప్రతిబింబం వల్లే వివిధ వ్యక్తుల్లో భాషలుచున్నదని ఆత్మ. ఇన్ని ప్రతిబింబములకు మూలముకు పరమాత్మ స్వరూపమే పురుషోత్తముగా భావించబడుచున్నది. పురుషోత్తముడైన విష్ణువునకు నమస్కారం. స్వస్తి. జై శ్రీరామ్.